యేసు క్రీస్తు ప్రభు పేరిట ఈ శృంగవరము గ్రామంలో ఉన్న ప్రజలందరికీ ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు నామములో మీకు వందనాలను తెలియజేస్తా ఉన్నా. యేసయ్య మనల్ని బాగు చేయడానికి వచ్చిన దేవుడు. యేసంటే ఎవరో తెలుసా, ప్రేమంటే ఎవరో తెలుసా, దేవుడంటే ఎవరో తెలుసా, త్యాగమంటే ఎవరో తెలుసా. తెలుసుకో తెలుసుకో నిస్తమా, బ్రతుకును మార్చుకో మానవా. తెలుసుకో తెలుసుకో నిస్తమా, బ్రతుకును మార్చుకో మానవా. యేసంటే ఎవరో తెలుసా. మొదటిగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట వందనాలు చెల్లించుకుంటున్నానండి. ఈ మైక్ శబ్దం ద్వారా ఎంతమంది అయితే వింటున్నారో తెలియదు, కానీ నేను మొదటిసారి మాట్లాడడం ఇక్కడికి వచ్చి, అంటే నేను చిన్నప్పటి నుంచి దేవుణ్ణి ఎరిగి ఉన్నాను, కానీ ఎందుకు ఈ దేవుణ్ణి నమ్ముకున్నాను ఎన్ని ఉండగా అని ఒక్క మాట మీద పంచుకోవాలనిపిస్తుంది. నేను అట్రాక్ట్ అయిన ఎక్కువ మెయిన్ పాయింట్ ఏంటంటే ప్రేమ. ఎక్కడా దొరకని ప్రేమ నాకు దేవుళ్ళలో దొరికింది. నా చేతిలో ఉన్న ఈ పుస్తకంలో ఎక్కడ దొరకలేదండి. ఎందుకంటే కృప, దేవుని ప్రేమ, నాకు దొరికిన ప్రతి సమాధానం మీకు కూడా దొరుకుతుంది. మన పాపముల నుండి యేసే రక్షించును. మరణం తర్వాత మనిషికి జీవితం ఉందా లేదా అనే విషయం మనిషి మర్చిపోతున్నాడు. ఆయన ఈ భూమి మీద ఎలా బ్రతికాడో అవి మనం నేర్చుకుని ఆ విధంగా బ్రతికితే మన పరలోక రాజ్యాన్ని చేరుకుంటాం. మనలను నరులునుగాను సృష్టించిన వాడు, మనలోన జ్ఞానము కలుగజేసిన వాడు, బాధించిన వారిని క్షమించిన వాడు, ఏమంటున్నాడో తెలుసా? రానా బిడ్డ, నేను నీకు సంతోషాన్ని అనుగ్రహిస్తాను. దేవుడు ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే పాపులను రక్షించడానికి లోకానికి వచ్చాడు. ఎవరైతే పాపంలో మునిగి తేలిపోతూ ఉన్నారో వారందరినీ రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు వారు మీ మధ్యలోనికి వచ్చారు. చనిపోయిన తర్వాత కూడా ఎక్కడికి వెళ్ళాలనుకుంటామండి? దేవుని దగ్గరికి వెళ్ళాలని మనము అనుకుంటాము. దేవుని దగ్గరికి వెళ్ళడం అంత ఈజీ కాదు. దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఈ లోకంలో మనం పరిశుద్ధులుగా మనము జీవించాలి. దేవుని చెంతకు మనము రావాలి. మరి మాటలు వింటున్నటువంటి మీ అందరికీ నేను చెప్తున్న మాట ఏంటంటే, మరి ఇప్పటి వరకునైనా ఈ లోకంలో మీరు బ్రతుకుండవచ్చు, మీ జీవితాన్ని అంతటినీ వృధా పరుచుకోవచ్చు. యేసయ్య అంటే మీకు ఎవరో తెలియకుండా పోవచ్చు, కానీ ఇది నేను మీకు చెప్తా ఉన్నాను, యేసయ్య మనల్ని అందరినీ రక్షించేటువంటి దేవుడు. మన రోగములన్నీ యేసే భరించెను, మనకై శిలువలో మరణించి లేచెను. మనకు ఈ సృష్టిని ప్రసాదించినవాడు, మనలో రక్షణను పుట్టించిన దేవుడు, మనలను పరలోకములో చేర్చువాడు, మనలను చేర్చుకొని పాలించు దేవుడు. తెలుసుకో తెలుసుకో నేస్తమా, బ్రతుకును మార్చుకో మానవా. తెలుసుకో తెలుసుకో నేస్తమా, బ్రతుకును మార్చుకో మానవా. తెలుసుకో తెలుసుకో నేస్తమా, బ్రతుకును మార్చుకో మానవా.